ఓకే. ఇప్పుడు పంచదార గవ్వలు. అవునండి. సో గవ్వలు అనేవి మనకి ఒక ట్రెడిషనల్ వంట అని చెప్పేసుకోవచ్చు. ఎందుకంటే ఎప్పటి నుంచో ఉన్న రెసిపీ సో అప్పుడప్పుడు చేస్తూనే ఉంటారు కూడా చేస్తూనే ఉంటారు చాలా మంది. ముఖ్యంగా సమ్మర్ హాలిడేస్ ఇలాంటి టైంలో ఎక్కువ చేసుకుంటూ చేసుకొని అలా నిలువ పెట్టేసి పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి ఇస్తూ ఉంటారు. సో దీంట్లో మనం కూడా చాలా రకాలు చూపించాం కదా, అంటే హాట్ గా జీలకర్ర వేసి ఇలాంటివి. ఓకే. సో అయితే ఈ రోజు మనం చూడబోతున్నాం పంచదార గవ్వలు అనమాట. అవునండి. ఓకే, మరి పంచదార గవ్వలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పంచదార గవ్వలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, పంచదార 1 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, ఉప్పు చిటికెడు, నెయ్యి 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, బాదం పొడి కొద్దిగా. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ముందుగా మనం కొద్దిగా నెయ్యి కరిగించుకున్నాం అండి. ఓకే. పిండిలో కరిగించిన నెయ్యి వేసుకుందాం. సో ఒకవేళ అది అందుబాటులో లేకపోతే కొంచెం డాల్డా అయినా వేసుకోవచ్చు. ఓకే. సో జనరల్గా నూనె కూడా కొంచెం వేడి చేసి కూడా వేసుకుంటూ ఉంటారు కదా, ఏదైనా మన చాయిస్. ఇది కొంచెం టేస్ట్ బాగుంటుందని చెప్పి నెయ్యి కమ్మగా. సో ఒక బౌల్లో మైదా. ఓకే. సో దీంట్లో కరిగించిన నెయ్యి. ఓకే. కొంచెం మైదా కొంచెం గోధుమ పిండి కలుపుకోవచ్చా రాజుగారు? చేసుకోవచ్చండి, అంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. టేస్ట్ లో కొంచెం ఫుల్గా గోధుమ పిండి అయితే మీరు అన్నట్టు టేస్ట్ అనేది మనకి చాలా డిఫరెంట్ గా ఉంటుంది కదా. అవునండి. సో కొంచెం 50-50గా వేసుకోవచ్చు. కొద్దిగా ఉప్పు అండి. ఓకే. సో ఈ లోపు నూనె కూడా వేడి పెట్టేసుకున్నాం. సో దీన్ని ఒకసారి మనం బాగా కలిపేసుకుని తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటాం. ముందుగానే వాటర్ యాడ్ చేసుకుంటే ఎక్కడెక్కడైతే అది మనం నెయ్యి ఉందో అది అలా ముద్దగా అలాగే ఉండిపోతుంది. అవును. సో బాగా ఇలా చేత్తో మెదుపుతూ ముందు బాగా కలిపేసుకోవాలి. పిండికి అంతా బాగా అలా పట్టేస్తే ఏంటంటే మనకి కొంచెం ఆ క్రంచినెస్ అనేది వస్తుంది. ప్రతి దాంట్లో కూడా ఉంటుంది మనకి. లేదా మనం వేడి చేసి నెయ్యి వేసుకున్నా కూడా అది పెద్ద ఉపయోగం ఉండదు, అంటే సరిగ్గా కలవకపోతే. సో ఇప్పుడు మనం సరిపడా వాటర్ వేసేసి. ఓకే. కానీ ఒకే వెరైటీవి అన్ని చేసుకునే బదులు ఎలాగో ఇప్పుడు చాలా రకాల వెరైటీస్ ట్రై చేస్తున్నారు కాబట్టి కొన్ని చేసుకుంటూ ఉంటే ఇవి ఫాస్ట్ గా అయిపోతే మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వెరైటీ చేసుకోవడానికి కూడా మారుతూ ఉంటుంది. కొంచెం రెగ్యులర్ గా సేమ్ స్నాక్ అన్నట్టు కాకుండా. పిల్లలకు కూడా ఈ రోజు పెట్టిన స్నాక్ అయితే మళ్ళీ రేపు పెడితే మళ్ళీ ఇదేనా అలా ఉంటుంది కదా. కొంచెం గట్టిగానే రావాలండి, మరి మెత్త కాకుండా. ఓకే. సో ఇది కలుపుకున్న తర్వాత కూడా కొంచెం ఎక్కువసేపు మనం అంటే బాగా మర్దన చేయాలి, మాలిష్ అనేది. ఓకే. ఓకే. సో అప్పుడు దాంట్లో కొంచెం జిగట అనేది ఉంటుంది కదా, కొంచెం పెరుగుతుంది అది. సో అప్పుడు మనం వస్తున్నప్పుడు ఈజీగా ఉంటుందా? ఓకే. ఓకే. కానీ ఎక్కువసేపు నానబెట్టకూడదేమో కదా, అంటే మళ్ళీ పల్చగా అయిపోయినా కూడా మనకి అంటే కనీసం ఒక 10 నిమిషాలు అన్న పక్కన ఉంచాలా కంపల్సరీ. ఓకే. ఓకే. అంటే ఎలాగో గట్టిగా కలుపుకుంటాం కాబట్టి బాగానే ఉంటుంది. సో అయితే మరీ పలుచగా అవ్వకుండా కొంచెం పిండి గట్టిగా కలుపుకుంటే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా నానితే వచ్చేస్తుంది కదా, సాఫ్ట్నెస్ అనేది. ఓకే. సో ఇది రెడీ. సో దీన్ని కాసేపు మనం పక్కన ఉంచుదాము. ఓకే. రాజు గారు ఆయిల్ హీట్ అవుతూ ఉంది. సో పాకం పెట్టేసేద్దామండి. ఓకే. మన గవ్వలకి మరీ ముదురుగా కాకుండా మరీ లేతగా కాకుండా పాకం వస్తే సరిపోతుంది కదా. ఎందుకంటే మరీ ముదురు పాకం అయిపోయినా గట్టి పడిపోతాయి, చుట్టుకుపోతూ ఉంటాయి తింటున్నా కూడా. కొద్దిగా యాలకుల పొడి. ఓకే. ఎందుకంటే జనరల్గా ఇప్పుడు ఇలాంటి స్నాక్ ఐటమ్స్ తినేటప్పుడు మనకి ఇది వరకట్లో అయితే ఈ చెక్కలు గవ్వలు ఇలా కాంబినేషన్ ఉండేది, అంటే హాట్ స్వీట్ అలాగే. ఇప్పుడు గవ్వల్లో కూడా మనం ఎలాగో హాట్గా చేసేసి చూపిస్తూ ఉన్నాం కదా, అండ్ కొంతమంది జనరల్ గా కూడా చేసుకుంటూ ఉంటారు. సో ఒకటేసారి 2 ఐటమ్స్ రెడీ అయిపోతాయి. ఓకే. సో ఇది కొంచెం సిమ్లో పెట్టేసేద్దాం. సో నేను ముందుగా కొంచెం కలిపి పెట్టేసాను పిండి, సో కొంచెం ఈజీగా మనకు వస్తుందని. సో కొంచెం నానిన పిండి రెడీగా ఉంది. ప్లేట్ ఇస్తారా? కొద్దిగా తీసుకుంటాం మనం. ఇలా మనం అంటే మనకు కావాల్సిన సైజులో జస్ట్ ఇలా నొక్కేసుకుంటాం.
ఓకే, అంటే కొంచెం మనకు పిండి మెత్తగా అయిపోయి కొంచెం అతుకుపోతుంది అనుకున్నప్పుడు కొంచెం పొడి పిండి దీనిపైన స్ప్రింకిల్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే, సో నేను కొన్ని ముందుగా చేసి పెట్టేశాను. ఓకే, వేయించేసుకోవచ్చేమో. అవునండి. కొంచెం స్లో ఫైర్లో చేసుకోండి, గవ్వలేదు మనం ఫ్రై చేసుకున్నప్పుడు లోపల వరకు మనకు బాగా ఫ్రై కావాలి కాబట్టి. ఇది మొత్తం పిండే కాబట్టి మనకు కొంచెం మీరు అన్నట్టు సిమ్లో పెట్టి వేయించుకుంటే కొద్దిగా బాగా లోపల దాకా వేగి మనకు కరకరలాడుతూ వస్తుంది. లేదంటే మెత్తగానే ఉన్నట్టు ఉంటుంది, అంత బాగా ఎంజాయ్ చేయాలి అనేది అంత రాదు. సో మనకు ఆ సౌండ్ అనేది కూడా బాగా వేగం తెలుస్తూ ఉంటుంది. అవును, గలగల సౌండ్ వస్తుంది. సో వేగితే మనం పాకంలో వేసేసుకోవచ్చు కదా. అవును, పాకం ఇంకా అవ్వాలి రాజుగారు కొంచెం. సో మనం పాకం అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని సిమ్లో పెట్టేసుకుని మనకి గవ్వలు ఫ్రై కాగానే దీంట్లో వేసేసుకోవటమేనా. ఓకే, ఈ గవ్వలు ఇంకాస్త వేగాలి కదా. అవునండి. సో మరి వేగేలోగా కార్వింగ్ చూపిస్తారా రాజుగారు? ఓకేనండి. సో స్వీట్ లైమ్ క్యారెట్. అవునండి, అంటే ప్లేట్ ప్రెజెంటేషన్ చేస్తున్నాను సింపుల్ గానే. ఓకే ఓకే. సో బత్తాయి హాఫ్గా కట్ చేస్తున్నాం. ఓకే, సో దీన్ని మనం పల్చగా స్లైసెస్ కట్ చేసుకుంటాం. ఓకే, ఓకే ఓకే. సో అలాగే క్యారెట్లో కూడా స్లైసెస్ కట్ చేసుకోవాలా? అంటే ముందు ఒక డిజైన్గా మనం కట్ చేస్తున్నాం. ఓకే ఓకే. సో దానికి ఒక షేప్ ఇచ్చుకుంటున్నాం. ఎస్. సో ఇలా వి షేప్లో కట్ చేస్తున్నాం. ఓకే, ఓకే ఓకే. సో ఇక్కడ జిగ్జాగ్ ఇస్తున్నాను. సో అలా కోన్ షేప్లో కట్ చేసుకొని ఆ కార్నర్ ఈ కార్నర్లో మనం డిజైన్. ఎస్. అప్పుడు మనకి ప్రతి స్లైస్కి కూడా డిజైన్ అనేది వచ్చేస్తుంది. ఓకే ఓకే. సో దీన్ని ఇప్పుడు మనం స్లైసెస్లా కట్ చేసేసుకుంటున్నాం. కొంచెం అయితే మనకు రెడీ అండి. యా, ఆల్మోస్ట్ కొన్ని వేగాయి చక్కగా. ప్లేట్ ఇస్తారా? ఆ స్వీట్ లైమ్ ఆ బత్తాయిలో మనకి ఆ మధ్యలో అవి కనిపిస్తూ ఉంటే బాగుంటుంది కదా. అవునండి. కొంచెం డార్క్ కలర్ ప్లేట్ కానీ లేకపోతే అంటే కాంబినేషన్స్ బట్టి కలర్ చూస్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే. సో ఈ గ్యాప్లో కూడా ఇవి అలా ఎంటీగా పెట్టేస్తాను. ఓకే, ఇది చూడండి రాజుగారు. ఓకేనండి, వేసేద్దామా? సో మనకి దగ్గర పడేంత వరకు అంటే కొంచెం గట్టి పడేంత వరకు పాకం కలుపుతూ. సో ఎలాగో మనం కొంచెం పాన్ కింద అలా పెట్టి తిప్పినా కూడా అది పొడి పొడిలాడుతూ బాగానే ఫాస్ట్గా అయిపోతుంది. అవునండి. సో ఇలా కంటిన్యూగా మనం స్టిర్ చేస్తూ ఉండవచ్చు.
సో ఆ పాకం కూడా వీటికి చక్కగా ఎంత పడితే మనకి ఆ స్వీట్నెస్ అనేది అంత అంత బాగా బాగా తెలుస్తూ ఉంటుంది మనం అంటే తినేప్పుడు. లోపల మనకి స్వీట్నెస్ ఎలాగ ఉండదు కాబట్టి అంత పైపు లాగే ఎస్, పైన ఉండే తీపి మనకు మనకి తెలుస్తుంది. సరిపోతుంది. అవును ఓకే, కొంచెం లైట్గా అలా తీగ తీగ కనిపిస్తుంది. అవును డ్రై అవుతూ ఉంటే లైట్గా మనకు అలా తీగ వస్తుంది. యా ఓకే. సరే, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే బాదం పొడి అండి. ఓకే సరే, మన ఇష్టం, జీడిపప్పు కావాలంటే జీడిపప్పు, లేదా బాదం అంటే బాదం. సో ఈ పొడి కూడా ఆప్షనల్ కదా మనకి, Optional. కావాలి అనుకుంటే వేసుకో. కొంచెం అడిషనల్ టేస్ట్ ఇస్తుంది. ఆహా, గలగల భలే సౌండ్ వస్తున్నాయి రాజుగారు గవ్వలు. కొంచెం అలా పైన పట్టేసుకొని ఉంటుంది. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం అలా అవును పొడి జల్లుకొని తిప్పేస్తే ఓకే. ఓకే అండి, రెడీ రాజు గారు. రెడీ అండి. ప్లేట్ డెకరేషన్ కూడా చాలా నీట్ గా ఉంది అండ్ గవ్వలు కూడా చాలా కలర్ఫుల్ గా, ఈ కాంబినేషన్ అంతా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. ఓకే, మరి చూసారు కదండి, చక్కగా గవ్వలు కూడా రెడీ అయిపోయాయి. మరి టేస్ట్ చూసే ముందు పంచదార గవ్వలు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పంచదార గవ్వలు తయారు చేసే విధానం: ఒక బౌల్లో మైదా, కరిగించిన నెయ్యి వేసి, ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఒక పాన్ లో పంచదార, యాలకుల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి తీగ పాకం రానివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని గవ్వల పీటపై గవ్వల్లా ఒత్తుకోవాలి. తర్వాత వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై ముందుగా సిద్ధం చేసుకున్న పాకంలో వేసి పొడి పొడిగా అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. చివరిగా బాదం పొడి వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే పంచదార గవ్వలు రెడీ.